యుద్ధం, ఎవరికో నష్టం, ఎవరికో బిలియన్ల లాభం. ఇరాన్ యుద్ధంతో ప్రపంచం కుదేలవుతుంటే కొన్ని కంపెనీలు మాత్రం బిలియన్లు సంపాదిస్తున్నాయి. హార్ముజ్ జలసంధి మూసివేతతో చమురు ధరలు రాకెట్లా ఎగిశాయి. కానీ ఆయిల్ కంపెనీల లాభాలు కూడా అదే వేగంతో పెరిగాయి. పీపీ, షెల్, టోటల్ ఎనర్జీస్ వంటి దిగ్గజాలు ఒక్క త్రైమాసికంలోనే బిలియన్ల డాలర్లు సంపాదించాయి. మార్కెట్లు ఊగిసలాడితే ఎవరు లాభపడతారు? బ్యాంకులు. జేపీ మోర్గాన్, గోల్డ్మన్ సాక్స్ వంటి సంస్థలు ట్రేడింగ్ ద్వారా రికార్డ్ ఆదాయం పొందాయి. యుద్ధం అంటే ఆయుధాల డిమాండ్ కూడా పెరుగుతుంది. ఫైటర్ జెట్స్, మిసైల్ సిస్టమ్స్ తయారు చేసే కంపెనీలకు భారీ ఆర్డర్లు వచ్చాయి. ఇంకో ఆసక్తికరమైన విషయం, పెట్రోల్ ధరలు పెరగటంతో సోలార్, ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రజల ఆసక్తి పెరిగింది. యుద్ధం ప్రపంచానికి సంక్షోభం, కానీ కొన్ని కంపెనీలకు అది బంగారు గని. మీ అభిప్రాయం ఏమిటి?